హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాళ మన వీడియో వచ్చేసి మనము కిచెన్లోని కొన్ని పనులను చేసుకుంటున్నప్పుడు చాలా ఇబ్బంది పడిపోతుంటామండి. అలా ఇబ్బంది పడకుండా మనము కొద్దిపాటి టిప్స్ను పాటిస్తే సరే మనము హడావిడిగా మన పనులను ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆ పనులన్నిటి కూడా. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటి, ఎలా ఫాలో కావాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసే ముందర వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా అన్ని టిప్స్ను కూడా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకుండా, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటి, వాటిని ఎలా ఫాలో కావాలో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి టిప్స్ అన్నిటిని కూడా చివరి వరకు చూసేద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనకు హారతి కర్పూరం ఉంటుంది కదండి, దాన్ని మనం ముట్టించిన తర్వాత కర్పూరం వెలిగిన తర్వాత చూడండి ఈ విధంగా చివరిగా నల్లగా అయిపోతుంది కదా. నల్లగా అయినప్పుడు మనము తోముకోవాలంటే కాస్త ఇబ్బంది పడిపోతుంటాం కదండి, కాస్త శ్రమ తీసుకోవాల్సి వస్తుంది. అలా ఈజీగా మనం శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ చేయాలి అంటే ఈ విధంగా అయితే చేయండి. నేను ఇక్కడ క్లీన్ చేసి పెట్టాను ముందుగా. ఈ విధంగా హారతి కర్పూరం క్లీన్ చేసి పెట్టిన తర్వాత దీనిపైకి నేనైతే కొద్దిగా గోధుమ పిండిని వేస్తున్నాను. మీరు కావాలంటే మైదా ఫ్లోర్, రైస్ ఫ్లోర్ ఏదైనా వేయొచ్చండి. వేసిన తర్వాత దీనిపైకి కర్పూరం పెట్టండి. కర్పూరం పెట్టి మీరు మామూలుగా అయితే వెలిగిస్తారు కదా దీపాన్ని, హారతిని వెలిగిస్తారు కదా, ఈ విధంగా వెలిగించాలండి. వెలిగించిన తర్వాత చివరి వరకు ఇదంతా కాలిపోయిన తర్వాత నల్లగా అయిపోతుంది కదా. నల్లగా అయినప్పుడు మనము దాన్ని క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడిపోతుంటాము. అలా క్లీన్ చేయని అవసరమే లేదండి. చూడండి ఇది చివరి వరకు కాలిన తర్వాత నల్లగా అయింది కదా. ఇప్పుడు పిండిని ఇలా తీసేస్తున్నానండి. చూడండి ఒక ప్లేట్లోకి, దీనిపైన ఉన్న ప్లేట్లోకి పిండినంతా కూడా తీసేస్తున్నాను, అంతేనండి. మనం ఇప్పుడు దీన్ని శుభ్రం చేయవలసిన అవసరమే లేదండి, క్లీన్ చేయని అవసరమే లేదు. చూడండి ఇంతకుముందు నేనైతే ఎలా తోమి పెట్టానో క్లీన్ చేశానో అదే విధంగా క్లీన్గా ఉందన్నమాట. మళ్ళీ మనము దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు, శ్రమ పడని అవసరమే లేదండి. చాలా ఈజీగా క్లీన్ అయింది కదండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మరి మీరు కూడా ఈ టిప్ను తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి సెకండ్ టిప్ ఫ్రెండ్స్. మనకు టమాటాలు ఒకసారి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు టమాటాలు బాగా పండిపోయి అవి కాస్త మెత్తబడిపోతుంటాయి కదా టమాటాలు అనేటివి. అలా మెత్తబడిపోయినప్పుడు మనం ఏం చేస్తాము, ఆ టమాటాలు పనికిరావని చెప్పేసి పాడేస్తుంటాము. అలా మెత్తబడిన టమాటాలను పాడేయకుండా మళ్ళీ తిరిగి గట్టి పడాలి, మళ్ళీ ఫ్రెష్గా కావాలనుకున్నప్పుడు మాత్రము ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఉన్న టమాటాలని ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకోండి. ఇది కూల్ వాటర్ ఫ్రెండ్స్, మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న కూల్ వాటర్ అనమాట. అందులోకి సాల్ట్ అనేది వేస్తున్నాను. మీరు కావాలంటే లావు పైన కల్లుప్పు అంటాం కదా, దాన్నైనా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. సాల్ట్ అంతా కూడా వాటర్లో కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ సాల్ట్ వాటర్లోకి ఈ విధంగా టమాటాలని వేసుకుని నైట్ అంతా కూడా అలాగే పెట్టాలి ఫ్రెండ్స్. నైట్ అంతా పెట్టాలి, లేదంటే ఒక 2-3 అవర్స్ పాటు అన్న అలాగే పెట్టాలి కూల్ వాటర్లో, సాల్ట్ వేసిన కూల్ వాటర్లో. అలాగే పెట్టడం వలన ఈ టమాటాలు అనేది మనకు మళ్ళీ గట్టి పడిపోతాయి అన్నమాట. మెత్తబడిన టమాటాలు గట్టిపడి మళ్ళీ ఫ్రెష్గా కావాలంటే మాత్రం ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు యాపిల్స్ తెచ్చుకున్నప్పుడు వాటిని ముక్కలుగా కట్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నప్పుడు అవి కలర్ అనేది చేంజ్ అవుతుంటాయి కదా ఫ్రెండ్స్. యాపిల్ అనేది కట్ చేసినప్పుడు కలర్ చేంజ్ కాకుండా ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి ఫ్రెండ్స్. మనం పిల్లలకు యాపిల్స్ని స్కూల్లో స్నాక్ లాగా కూడా పెట్టి పంపిస్తుంటాం, కలర్ చేంజ్ అవుతుంటాయి. అలా కలర్ చేంజ్ కాకుండా ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకోండి. యాపిల్ మునిగేంత వాటర్ని తీసుకొని అందులోకి సాల్ట్ అనేది వేయాలి ఫ్రెండ్స్. సాల్ట్ అనేది వేసి అందులోకి ఆ సాల్ట్ వాటర్లోకి యాపిల్ ముక్కలను అయితే వేయండి. వేసి ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేయండి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ తర్వాత అసలు చూడండి యాపిల్ ముక్కలు అనేది ఎంతసేపు పెట్టినా కూడా మనము కలర్ అనేది చేంజ్ కాకుండా ఫ్రెష్గా ఉంటాయి. మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు ఈ యాపిల్ ముక్కలను తీసుకెళ్ళాలన్నా, లేదంటే పిల్లలకు బాక్సులు పెట్టాలన్నా కూడా ఈజీగా పెట్టేయచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి
మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారు, పెరుగు లేదు, అప్పటికప్పుడు మనకు 2 అవర్స్లో పెరుగు కావాలి అనుకుంటే మాత్రం ఇలా అయితే చేయండి. కొద్దిగా తోడును అంటే పెరుగును తీసుకొని క్రీమ్లా ఇలా చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ గోరువెచ్చని పాలలో పోసుకోవాలి ఫ్రెండ్స్. గోరువెచ్చని పాలల్లో పోసుకున్న తర్వాత ఇదంతా కూడా పాలలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి అనేది వేయాలి ఫ్రెండ్స్. ఇందులోకి ఎండుమిర్చి అనేది వేయడం వలన పాలు అనేది ఒక 1 అవర్ 2 అవర్స్లో మనకు పెరుగులా తోడుకుంటుంది. అందులో మిరపకాయతో సహా తర్వాత ఇందులో కాయను కూడా వేయాలి. వేయడం వలన మీకు తొందరగా పెరుగు అనేది తోడుకుంటుంది అనమాట. చూడండి, నేను ఒక 2 అవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. తొందరగా పెరుగు కావాలంటే ఇందులో ఎండుమిర్చితో సహా ఒక కాయిన్ ఇందులో వేశారంటే అసలు తొందరగా పెరుగు అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీకు తొందరగా పెరుగు కావాలి అనుకున్నప్పుడు ఇలాగైతే చేయండి. ఎవరైనా బంధువులు వస్తున్నారో మనకు పెరుగు లేదు, అప్పటికప్పుడు పెరుగు కావాలి అనుకున్నప్పుడైతే ఇలాగైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పెరుగు అయిన తర్వాత ఇందులో నుంచి మిర్చిని అలాగే కాయిన్ తీసివేసి మళ్ళీ మీరు మామూలుగా పెరుగును అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు కూడా ఈ టిప్ నచ్చితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకుంటాం. డీప్ ఫ్రై చేసుకున్నాక ఆయిల్ అనేది కూల్ అయిన తర్వాత తీసివేస్తుంటాం. అలా కూల్ అయిన తర్వాత తీసివేస్తే ఆయిల్ అనేది చిక్కబడి బాండికి కొద్దిగా అంటుకుపోతుంది ఫ్రెండ్స్. అలా ఆయిల్ అనేది వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు తీసి పెట్టుకోవాలి. ఇలా తీసి పెట్టుకోవడం వలన బాండికి ఆయిల్ అనేది లేకుండా క్లీన్గా వచ్చేస్తుంది. ఆయిల్ అనేది వేస్ట్ కాదనమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత మనము చపాతీలను చేసుకున్నప్పుడు ఎక్కువగా హాట్ బాక్స్లో పెట్టుకుంటుంటాం కదా. చపాతీలను హాట్ బాక్స్లో పెట్టుకున్నప్పుడు వాటిలో చూడండి తడి అనేది ఇలా అయిపోతుంది. ఆవిరికి తడి అనేది ఇలా అయిపోయి మనకు చపాతీలు అనేది తినబుద్ధి కాకుండా ఉంటుంది కదా. ఇలా చపాతీలు అనేది హాట్ బాక్స్లో ఉండడం వలన ఆవిరికి అంతా కూడా చపాతీలు అనేది తినబుద్ధి కాకుండా ఉంటుంది. అలాంటప్పుడైతే ఇలా చేయండి ఫ్రెండ్స్. ఒక టిష్యూ పేపర్లో కానీ లేదంటే నార్మల్ పేపర్స్లోనైనా సరే చపాతీలను చేసిన వెంటనే ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి ఇలా అయితే పెట్టండి. పెట్టి మీరు మూత పెట్టారంటే మీకు చపాతీలు అనేది ఎంతసేపు అయినా సరే చాలా వేడిగా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా వేడిగా ఉంటాయి, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. చూడండి, తడి అనేది అస్సలు లేకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా ఉండడం వలన తేమతో తడి లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి, వేడిగా ఉంటాయి. టిప్ నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఇలా క్లిప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇలాంటి క్లిప్స్ను చూడండి కలర్ అంతా పోయి పాలిపోయి ఉన్నాయి కదా. ఇలాంటివి క్లిప్స్ను మనము మామూలుగా అయితే వాడిన తర్వాత పడేస్తుంటాము. ఈ క్లిప్స్ని ఇలా పడేయకుండా వీటిని మళ్ళీ కొత్త వాటిలో చేసి వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదైనా బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ని తీసుకొని దానిపైకి అప్లై చేయాలి. క్లిప్స్ పైన అప్లై చేసి ఆరిన తర్వాత మళ్ళీ దీన్ని మీరు వాడుకోవచ్చు. చూడండి, ఇవి షైనింగ్ కూడా ఉంటాయి. ఈ విధంగా వేస్ట్గా పాడేసే వాటిని మళ్ళీ నెయిల్ పాలిష్ అప్లై చేసి మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ దీన్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ టిప్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చీరలు వాడుకుంటున్నప్పుడు ఈ చీరలకు పిన్నులు అనేది పెడుతుంటాం కదా. ఇలాంటి పిన్నులు పెడుతున్నప్పుడు చూడండి ఇలా క్లాత్ లోపలికి అనేది ఇరిగిపోయి రాకుండా ఉంటుంది. క్లాత్ అనేది అంతా పాడవుతుంది కదా ఫ్రెండ్స్. అలా కాకుండా ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్. ఏదైనా నెయిల్ పాలిష్ని తీసుకోండి. నెయిల్ పాలిష్ని తీసుకొని ఇలా పిన్నుకు హోల్ ఉంటుంది కదా, ఆ హోల్కి అయితే అంతా కూడా నెయిల్ పాలిష్ని అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇలా నెయిల్ పాలిష్ అప్లై చేసి ఆరనివ్వండి. ఆరిన తర్వాత దీన్ని వాడుకున్నారంటే అసలు క్లాత్ అనేది చిరిగిపోకుండా లోపలికి పోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు చీరలు కట్టుకున్నప్పుడు తీయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు క్లాత్ అంతా ఖరాబ్ అవుతున్నప్పుడు ఈ విధంగా అయితే చేయండి. లేదంటే ఈ విధంగా కూడా చేయొచ్చు. ఒక చిన్న పూసని ఈ విధంగా ఎక్కియాలి ఫ్రెండ్. ఈ విధంగా చిన్న పూసని ఈ విధంగా పిన్నుకి ఎక్కించి మళ్ళీ మీరు క్లాత్కు ఈ విధంగా చీరలకు ఈ విధంగా పెట్టుకున్నారంటే అసలు మనకు చీర అనేది లోపలికి క్లాత్ అనేది పోకుండా ఉంటుంది.
తీయాలన్నా కూడా ఇబ్బంది పడిపోతుంటాం కదా, అలా ఇబ్బంది పడకపోకుండా ఏ విధంగా నెయిల్ పాలిష్ అయినా సరే, లేదంటే ఈ విధంగా ఒక పూసైనా ఎక్కించి విధంగా మీరు యూజ్ చేసుకున్నారంటే క్లాత్ చినిగిపోకుండా మనము తీయడానికి పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఇక్కడ స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా, స్టీల్ గిన్నెలు తోమిన తర్వాత అడుగు భాగము కాస్త మొండి మరకలు ఉంటాయి. వాటిని తోముకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతుంటాం. ఒక్కోసారి ఆ మొండి మరకలు ఎంత రుద్దినా కూడా పోవు కదా ఫ్రెండ్స్. అలా చాలా మొండి మరకలు తోమడానికి ఇబ్బంది పడిపోతున్నప్పుడు ఇలా అయితే చేయండి. చాలా మొండి మరకలు ఉన్నప్పుడు ఈ విధంగా కొద్దిగా బేకింగ్ సోడానైతే ఆ మరకల పైన అయితే వేయండి. వేసిన తర్వాత నిమ్మకాయ రసాన్ని దానిపైన కొద్దిగా వేయండి. వేసి అదే నిమ్మకాయతోన దీన్ని ఈ విధంగా రుద్దేయండి. రుద్దుతూ ఉంటే ఎంతటి మొండి మరకలైనా సరేనండి, ఇంకా చాలా బాగా మొండిగా ఉన్న మరకలైనా సరే ఈ విధంగా రుద్దుతూ ఉంటే చూడండి ఎంత ఈజీగా మరకలు అనేది వచ్చేస్తున్నాయో. ఈ విధంగా మనము ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. దీనిపైకి నేను కొద్దిగా సమీనా డిష్ వాష్ పౌడర్ అనేది వేస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా జెల్లునైనా వేసుకోవచ్చు, ఏదైనా విమ్ లిక్విడ్ జెల్ ఉంటుంది కదా దానైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుంటుంది. వేసుకొని ఇదంతా కూడా స్టీల్ స్క్రబ్బర్తో నేను ఈ విధంగా చూడండి ఈజీగా పోతుంది మరకలు అనేది. ఎంతటి మొండి మరకలైనా సరే ఫ్రెండ్స్ ఈ విధంగా చేయడం వలన చాలా ఈజీగా పోతాయి. వీటిని క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా క్లీన్ అయ్యాయి. మనము వీటిని క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడిపోకుండా చాలా ఈజీ మెథడ్లో ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ టిప్ నచ్చితే మరి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్పే కాదు ఫ్రెండ్స్, అన్ని టిప్స్ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. అన్నీ కూడా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏ టిప్ మరి బాగా నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.